తిరుపతి రూరల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు ఇళ్ల స్థలాలు చూపించాలని సిపిఐ నగర కార్యదర్శి చెల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు. నెరవేర్చుకోవాలి. కూట ప్రభుత్వం హామీని ఎమ్మెల్యే కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని 9,000 పట్టాలకు ఇళ్ల స్థలాలు. కలెక్టర్ గారు చంద్రగిరి ఎమ్మెల్యే తక్షణమే జోక్యం చేసుకుని గతంలో రచించిన పట్టాలకు ఇళ్ల స్థలాలు. నిరుపేదల వారికి ఇంటి స్థలాలు. నిరుపేదల వారికి ఇంటి స్థలాలు. నిరుపేదల వారికి ఇంటి స్థలాలు. తిరుపతి రూరల్ రామదాస్ కాలనీ వారికి ఇంటి స్థలాలు తక్షణమే. రామదాస్ కాలనీ వారికి ఇంటి స్థలాలు తక్షణమే. కూట ప్రభుత్వం ఇచ్చిన హామీను రూరల్ ప్రాంతాల్లో వారికి 3 సెంట్ల ఇంటి స్థలాలు. కూట ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తిరుపతి రూరల్ ప్రాంతంలో గత ప్రభుత్వం 14,000కు పైగా పట్టాలు మంజూరు చేశారు. సిందేపల్లి ప్రాంతంలోనే 9,000 పట్టాలు మంజూరు చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏమైనా మాత్రం గత ప్రభుత్వం చూపించలేదు. రైతులు మాత్రం ఈ పొలాలు మేము ఇంటి స్థలాల కోసం ఇవ్వమని చెప్పి కోర్టుకు వెళ్లడంతో వారికి ఇళ్ల స్థలాలు చూపించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాలు చెప్పారు. అయ్యా, అనాథరైజ్ లేఅవుట్లో ఇంటి పట్టాలందరికీ రద్దు చేస్తాం. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 1.5 సంవత్సరం అవుతోంది. ఇంతవరకు గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు పేరే ఎత్తలేదు. కానీ మాకు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వండి సచివాలయం చుట్టూ అప్లై చేసుకోవడం పోతే మీకు గత ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చారని ఈ రోజు బయట కెట్టేసే పరిస్థితి ఈ రోజు తిరుపతి రూరల్ లో అర్బన్ ప్రాంతంలో ఏర్పడింది. మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గారు ఈ రోజు 9,000 పట్టాలు మీ దృష్టికి రాలేదా? 9,000 నిరుపేదలు మీకు పట్టడం లేదా? ఈ రోజు వాళ్ళు రోజు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారి సమస్య మీ దృష్టికి రాలేదా? వారి ఇళ్ల స్థలాల కోసం మీరు ఏమైనా మాత్రం ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా కలెక్టర్ గారితో చర్చించండి. ఈ 9,000 పట్టాలు తక్షణమే రద్దు చేసి మళ్లీ కొత్తగా అప్లై చేయించుకొని తిరుపతి రూరల్ ప్రాంతంలోనే వాళ్ళకి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతున్నాం. కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకుని తిరుపతి రూరల్ పై ప్రత్యేక దృష్టి సాధించి ఈ 2 ఎమ్మెల్యేలను, రెవెన్యూ అధికారుల్ని దగ్గర పెట్టుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనాథరైజ్ లేఅవుట్ లో ఇచ్చినటువంటి పట్టాలను తక్షణమే రద్దు చేసి ప్రతి ఒక్క నిరుపేదలకి కూట ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలాలు మంజూరు చేసి వాళ్ళ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరుతున్నాం. లేకపోతే ఇదే కలెక్టర్ కార్యాలయం దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలందరినీ చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరిక తెలియజేస్తున్నాం.